పరిపూర్ణంగా దేవుని సంతోషపరిచిన సంఘంగా ఈ సంఘాన్ని మీరు ఉంచమని వేడుకుంటా ఉన్నాం. యేసు ప్రభు మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములు చెల్లించి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించి వృద్ధాప్యంలో కనికరించండి ప్రభా. కుటుంబంలో భర్తకి రక్షణ లేని భార్యకి రక్షణ, పిల్లల రక్షణ, కుటుంబాల్ని విశ్వాసగుణంగా కట్టండి ప్రభా. ఇంకా కుటుంబాలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు సమస్యలతో పోరాడుతున్న వారిని కనికరించండి ప్రభా. కుటుంబాల్లో ఆత్మకార్యం జరిగించండి సంపూర్ణంగా. ఇంకా నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో జరబడుతున్న సేవను దీవించండి. హైదరాబాద్ హెబ్రోన్ ద్వారా జరబడుతున్న సేవను దీవించండి. చిల్కలూరుపేట హెబ్రోన్ ద్వారా జరబడుతున్న సేవను దీవించండి ప్రభా. అదేవిధంగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఇంకా అనేక మంది సేవకులను, స్వార్థికులను లేవనెత్తండి. ఆఫ్రికా, ఆసియా ప్రభా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్టికా, యూరప్ ఖండాల్లో కనికరించండి ప్రభా. యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ఖండాలన్నింటిలో సేవకులను, స్వార్థికులను లేవనెత్తి స్వార్థ అందించబట్టకు సాయం చేయండి. యుద్ధం ఆరంభమైంది ప్రభా, ఇది కూడా ముగిసిపోవడానికి సాయం చేయండి ప్రభా. మరి ఇజ్రాయెల్ ప్రభా, అమెరికా, మరి అదేవిధంగా ఇరాన్ ప్రభా, ఇంకా అబుదాబి, ఈ ప్రాంతాల్లో ఇంకా బాంబ్స్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్నటి నుండి ఆరంభమైన యుద్ధంలో మీరు సహాయం చేయండి. నీ ప్రజలను కాపాడండి, నీ ప్రజలను కాపాడండి, భద్రత ఉంచండి. మీ దూతల యొక్క సమూహంలను ప్రభా నీ ప్రజలు ఉన్న స్థలంలో కావలిగా మీరు ఉంచి వారిని కాపాడమని వేడుకుంటా ఉన్నాం. ప్రతి అవసరత కూడా మీరు తీరుస్తారండి. వందనం చెల్లించమని స్థిస్తూ మిగిలిన సమయం ఆశ్రయించమని వేడుకుంటూ ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రభా, రెండో రాకడ కొద్ది మంది కొరకైనా రెండో రాకడలో ఆ కొద్ది మందిలో మేము నీ కాడిని ఎత్తుకొని నడుచుచు ప్రభా యోగ్యులుగా కొద్ది మందిలో ఎంచబట్టకు మీరు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. దయచేసి ప్రయాణం గమనించండి. వచ్చే ఆదివారము మరి ఆరాధన అయిన తర్వాత మరి యథావిధిగా భోజన సాహసం ఉంటుంది. దూరం నుంచి వచ్చిన వారికి, ఇక్కడ ఉండే వారికి భోజన సాహసంలో పాల్గొనండి, పరిచర్య చేయండి, దేవుడు అప్పగించిన పరిచర్య చేయండి. వంట వండిన వారే వంట సామాన్లు కడగాలని ఏం లేదు. మీరు ఉండి భోజనం చేసుకుని పరిచర్య చేసి వెళ్ళాల్సింది మనం చేస్తూ ఉన్నాం. తిరిగి దేవుని చిత్తం అయితే రేపు 2వ తారీఖున మొదటి సోమవారం సాయంత్రం 6:30 గంటలకు, క్షమించండి 6:30 గంటలకు 52 ఎకరాల్లో మనకి ఆరాధన ఉంటుంది. కాబట్టి 52 ఎకరాల కోసం కూడా ప్రార్థన చేయండి, అక్కడ దేవుడు ఆత్మకార్యం జరిగించేట్టు. 2వ తారీఖున మొదటి సోమవారము మరి గొల్స్ ప్రార్థన చేసే మొదటి బ్యాచ్ ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు చేస్తారు. మేము ఈ సమయాల్లో వచ్చి ప్రార్థించాల్సింది మనం చేస్తూ ఉన్నాం. 3వ తారీఖున మంగళవారము మరి సంఘ ప్రార్థన యథావిధి 7 గంటలకు కూడుకుంటాం. బుధవారము 4వ తారీఖున సహోదరుల కూడిక ఉదయం 11 గంటలకే ఉంటుంది. దయచేసి సమయానికి రండి. గురువారము 5వ తారీఖున కూడా బైబిల్ స్టడీ 7 గంటలకు మనం కలిగి ఉంటాం. శుక్రవారము మరి 10 గంటలకే ఉపవాస ప్రార్థన. కాబట్టి ఉపవాస ప్రార్థనకు వచ్చేవారు 10 గంటలకే వస్తామని చెప్పినారు. కాబట్టి 10 గంటలకే ఆరంభిస్తాము. ఉపవాస ప్రార్థన 10 నుంచి 1 వరకు ఉంటుంది. ఉపవాస ప్రార్థనకి రావాల్సిన మనం చేస్తాం. తిరిగి వచ్చే ఆదివారం 10 గంటలకే ఆరాధన మనం కలిగి ఉంటాము. సమయానికి రావాల్సిందిగా దేవుని నామం పేట మనం చేస్తూ ఉన్నాం. తిరిగి వచ్చే ఆదివారం యథావిధిగా మరి మనకి బ్రాంచెస్లో పరిచర్య ఉంటుంది. మరి హెర్మోన్లో, మాటూరులో 52 ఎకరాలు కూడా వచ్చే ఆదివారము పరిచర్య, సండే స్కూల్ పరిచర్య. సీనియర్స్లో జ్యోతక్క, జూనియర్స్లో సుజాత సిస్టరు, దాని తర్వాత ప్రైమరీలో భారతీ సిస్టరు, దాని తర్వాత కేజీలో ఎస్తేర్ మీరు పరిచర్య చేస్తారు. వంట పరిచర్య జయప్రదక్క, రత్నక్క, అరుణా సిస్టరు, దాని తర్వాత ఇంకా మీరు వంట పరిచర్య చేస్తారు. దాని తర్వాత చెప్పుల స్టాండ్ డ్యూటీ తిమోతన్న, వాచ్ని బట్టి తిమోతన్న, మందిరం శుభ్రం చేసే పరిచర్య బోయదన్న, దాసన్ ఎలిషన్న, కాళేశన్న, సిస్టర్స్ బాత్రూమ్ కలిగే పరిచర్య నాగేంద్రమక్క, సామ్రాజ్యమక్క. దయచేసి ప్రత్యేక ప్రకటనలు గమనించండి. కిచెన్ సామాను ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే తెచ్చి తిరిగి మందిరంలో ఉంచండి. ఒకవేళ మర్చిపోయి తీసుకెళ్ళి ఉంటారు, తెద్దామని మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా మర్చిపోయి ఉండుంటే ఒకవేళ మీ ఇళ్ళలో ఏమైనా ఉంటే తీసుకొని రండి. ఏమైనా సామాను మరి ఏదైనా తీసుకెళ్ళేటప్పుడు కూడా మరి సేవకులకి మరి చెప్పి తీసుకొని వెళ్ళండి. మళ్ళీ తెచ్చినప్పుడు కూడా తెచ్చి లోపల ఇచ్చేటప్పుడు కూడా మరి చెప్పి ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాటికి సామాను కొనాల్సి వస్తుంది. మీరు తప్పుడు వాళ్ళని నేను చెప్పడం లేదు, మాటికి సామాను కొనాల్సి వస్తుంది. అట్లా ఉండకుండా మరి అనవసరంగా మాటికి సామాను కొనుక్కుండుటకై మరి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. దయచేసి దేవుని చిత్తం అయితే బ్యాప్టిజమ్స్ మనం కలిగి ఉంటాము. మరి బ్యాప్టిజమ్స్ కోసం ఎవరైనా తీర్మానం చేసుకుని ఉంటే మీ పేర్లు ఇవ్వండి, మీకోసం ప్రార్థన చేస్తాం. త్వరలో బ్యాప్టిజమ్స్ కలిగి ఉంటాం. అదేవిధంగా మరి వచ్చే నెల ఏప్రిల్ మనకి VBS టైం, కాబట్టి ఏప్రిల్లో VBS కోసము ప్రార్థించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దాని తర్వాత హెర్మోన్ మందిరము కాంపౌండ్ వాల్ కోసము, బోర్ కోసం ప్రార్థన చేయండి. ఎండాకాలం వచ్చింది, కొంచెం ఏసీలు పెట్టుకుంటే బాగుంటుంది. ఏసీ, దాని తర్వాత లిఫ్ట్ కూడా, వాటి కోసం కూడా ప్రార్థన చేయాల్సిందిగా దేవుని నామం పేరిట
మరి మనవి చేస్తున్నాం. మనం లేచి ఒక పాట పాడే సమయంలో దేవునికి తీసుకొచ్చిన కానుకల్ని మనము దేవునికి అర్పిస్తాం. పాట సంఖ్య 600. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను అనే పాట పాడతాం. మనం లేచి పాట పాడే సమయంలో దేవునికి తీసుకొచ్చినటువంటి అర్పణలు కానుకలను 686 పాట సంఖ్య 686 670 పాట సంఖ్య 686 670. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపననే పాట పాడతాం. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను. ప్రభువైనా యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రభువైనా యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదములు ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదములు ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి వెంబడి కృపను. జనకాని వెన్ను కొనినా జనులాఖేమము జ్యోతి. జనకాని వెన్ను కొనినా జనులాఖేమము జ్యోతి. సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపను. చాలండి. ప్రేంగల మా పలుకు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తూ ఉన్నాం. చేయమని పరిచయను ఆస్వాదించండి. ఆరాధనలో, సండే స్కూల్లో, వంశాల్లో మీరు పరిచయలో సహాయపడినారు. వందనాలు. మీతో బండది నీరు కట్టి ఫలింప చేయండి. ప్రేంగలేని తండ్రి, ప్రభా దీన దశలో, ప్రభా హీన దశలో, ఎవరిని కనికరింపక జాలని స్థితిలో, చూడని అసహ్యమైనటువంటి స్థితిలో, నిట్టూర్పులతో మూలుగుచున్న స్థితిలో, ఎవరు లక్ష్యముంచని స్థితిలో మీరు మమ్మలను
జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. అటువంటి మా ప్రభువుకి రుణస్థులంగా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. విధపడినది నీరుగట్టు ఫలింప చేయమని ప్రభు వెళ్తుండగా నీ ప్రేయలను వారిని జ్ఞాపకం ఉంచుకున్న ప్రభుని సేవించే ప్రజలుగా వారిని మీరు మార్చి తీసుకుని వెళ్ళమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. నీ ప్రేయలను ఇంటికి తీసుకొచ్చిన అర్పణలను దీవించండి. ప్రకటించబడిన వారి పరిచయలను ఆస్వాదించండి ప్రభా. నీ ప్రజలు ఉన్నటువంటి ప్రతి స్థితిలో మీరు వారిని జ్ఞాపకం చేసుకుని వారి దీన దశ నుంచి మీరు వారిని విడిపించండి ప్రభా. హీన దశ నుంచి విడిపించండి. ఎవరు కనికరింపని స్థితిలోంచి మీరు వారిని విడిపించండి ప్రభా. ఇది మాత్రమే కాదు ప్రభా, వారి యందు మీరు లక్ష్యం ఉంచండి తెంగల తండ్రి. వారు చూడని అసహ్యమైన దుఃఖకరమైన స్థితిలోంటి మీరు లేవనెత్తి ప్రభా మీతో పాటు కూడా వారిని కూర్చుండబెట్టినటువంటి అనుభవంలో కలుగు సమస్త సంతోషము, దీవెన, ఆశీర్వాదము, మేలు యొక్క అనుభవం మీరు వారికి దయచేయండి. అటువలే మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. నీ ఇంట్లో సమృద్ధిలాగిన సహాయం చేయమని, అర్పణలను దీవించి విస్తరింపచేయమని, మిగిలిన సమయము మాకు సహవాసంలో నిత్యత్వం నాకు ఆశీర్వాదకరంగా చేయమని, వచ్చిన వారు విన్నవారు ప్రభా తీర్మానంతో రాన్న దినాలను సేవించేవారు ఉన్న కొరకై సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం, రక్షణార్థమైన మనను దీన స్థితిలో, హీన స్థితిలో, ఎవరు లక్ష్యముంచని స్థితిలో, అసహ్య స్థితిలో, నిట్టూర్పులున్న స్థితిలో, ఎవరు లక్ష్యముంచని స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని రక్షించి తన ప్రాణంను దారపోసిన అవన్నీ యేసుక్రీస్తు వారి కృప నిత్యము ఆయన చేరు పర్యంతము ఆయన చేత జ్ఞాపకములకు తేబడిన వారమై ఆయన ద్వారా కలుగు ప్రతి ఆశీర్వాదము, సంతోషము, సమాధానము, జీవము, మేలు ఆయన ద్వారా పొందిన వారమై ఆత్మీయంగా, భౌతికంగా ఐశ్వర్యవంతులుగా చేయబడిన వారం గురుడికై మనల్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క మనల్ని ధనవంతులను చేయు కృప మనందరికి నీ తోడయండి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. సహవాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభునందు. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రైజ్ లార్డ్.